హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి లిస్ట్ అనేది వచ్చింది అన్నాను కదా. సో మరి ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. ఎందుకో చెప్తాను, ఇప్పుడు వినండి. మనకి ఈ నెల 15వ తేదీలోపు అమౌంట్ అయితే మనకి రిలీజ్ చేస్తారు కదా. అంటే మ్యాక్సిమం 12 నుంచి 15 మధ్యలో రిలీజ్ చేస్తారు. సో మరి మనకి అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు అమౌంట్ క్రెడిట్ అవ్వడం కోసం అమౌంట్ పడాలంటే మీకు లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే అకౌంట్కి ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్లో ఉందంట. సో మరి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. టు వెల్ఫేర్స్ లిస్ట్ ఆఫ్ మదర్స్ ఆర్ ఎనేబుల్డ్ హూజ్ ఎన్పిసిఏ ఈజ్ పెండింగ్. అంటే మనకి ఎన్పిసిఏ పెండింగ్ ఎవరెవరు ఉన్నాయో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది వెల్ఫేర్ లాగిన్లో వచ్చింది, ఎన్బిఎం లాగిన్లో. అది 5వ తేదీలోపు మన అప్డేట్ అయితే చేసుకోవాలి. అంటే ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవాలి. సో మరి వెంటనే మీరు ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోండి. మరి లిస్ట్లో నేమ్ ఉందా లేదనేది మీ వెల్ఫేర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి. మ్యాక్సిమం వెల్ఫేర్సే కాల్ చేస్తారు మదర్స్కి. సో ఎవరైతే మదర్ అకౌంట్కి ఎన్పిసి యాక్టివ్లో లేదో వాళ్ళ నేమ్స్ అయితే మనకి వచ్చాయి. అలాగే ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు. సో అది కూడా 1 or 2 డేస్లో వస్తుంది. వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికైతే మీరు ఎన్పిసి యాక్టివ్లో ఉందా లేదనేది చూసుకోండి. ఆల్రెడీ ఎలా చూసుకోవాలని నేను వీడియో చేశాను. వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది, ఎన్పిసి యాక్టివ్లో ఉంది లేదా అనేది లిస్ట్లో ఉందేమో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.